హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. తమ్మునేలు చూడంగానే మీ అందరికీ అర్థమైపోయింది, కజ్జికాయలు అనమాట. కజ్జికాయలనే చాలా టేస్టీ స్వీట్ చూపిస్తున్నాను. ముందుగా నేను మైదా పిండి కిలో తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి కొంచెం వేడి చేసి వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం సరిపడా ఆయిల్ కూడా వేసుకుంటూ కొద్దిగా వేసుకొని కలుపుకున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలన్నమాట. పొడి అనేది లేకుండా బాగా తడుపుకోవాలి. ఇలా పిండి బాగా చేతులకి అంటుకుంటున్నట్టుగా మనం వాటర్ పోస్తే బాగా మసాజ్ చేయగా ఇలా వస్తుందన్నమాట. ఇంత స్మూత్గా ఉండాలి పిండి స్ట్రక్చర్ మొత్తం, ఇంత స్మూత్గా ఉండాలి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ తోటి డ్రై అయిపోకుండా ఉండటం కోసం పైన కొంచెం ఆయిల్ తోటి తడుపుతున్నాం అనమాట. తడిపేసి ఈ ముద్దని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేయాలి. కొంచెంసేపు పక్కన పెట్టి నానబెడితే బాగా మంచిగా వస్తుంది. ఒక 3 అవర్స్ వరకు నానబెట్టుకుంటే బాగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఈలోపు మనం కొబ్బరితోటి స్వీట్ తయారు చేసేసుకుందాం. నేను 10 కొబ్బరికాయలు తీసుకున్నాను. మీడియం సైజు కొబ్బరికాయలు 10 తీసుకున్నాను. వీటిని బాగా వెనకాల కొంచెం బ్లాక్గా వస్తుంది కదా కొబ్బరికి, అది మొత్తం చెక్కేసి నీట్గా తీసేసుకున్నాను అనమాట. అందుకని నాకు కొబ్బరి బాగా ఫుల్ వైట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మొత్తం నేను మిక్సీలో పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని నెయ్యి వేడి చేసుకొని ఫస్ట్ కొంచెంగా నెయ్యి వేసుకున్నాను. గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని అప్పుడు ఈ కొబ్బరి ఆ నెయ్యిలో వేసుకొని వేపుకుంటున్నాను. బాగా మనకి కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం బయటకు పోయేలాగా దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి. మనం అస్సలు పక్కకు వెళ్ళకూడదు అనమాట. ఇంక ఈ స్వీట్ చేసినంతసేపు కూడా అటు ఇటు వెళ్ళకుండా దగ్గరే స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండి ఫ్రై చేసుకోవాలి. బెల్లం తురుము ఒక 5 కప్పుల వరకు వేసుకున్నాను. ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 3 కప్పుల వరకు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. బెల్లం ఒకటే వేసేసుకోకుండా బాగా కలిపేయాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. బెల్లం తురుము కప్పుకి నేను నిండా పై వరకు తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిపడా వేసుకోండి. నేనైతే ఇలా వేసాను. ఇప్పుడు కొంచెం యాలక్కాయల పొడి వేస్తున్నాను. షుగర్తో యాడ్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకున్నాను. యాలక్కాయల పొడి, కొద్దిగా నెయ్యి కూడా మళ్ళీ వేస్తున్నాను అనమాట. బాగా మనకి కొంచెం నెయ్యి స్మెల్ బాగుంటుంది. ఇది జనరల్గా కొబ్బరి లడ్డూలు కూడా ఇదే కదా సేమ్ చేసేది. కొబ్బరి లౌజు, కొబ్బరి ఉండలు అంటారు. మొత్తం అంతా స్టఫింగ్ ఒకటే అనమాట, ప్రాసెస్ అంతా. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్లేట్లో ముందుగా పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మనం పిండి చపాతీలు ఎలా చేస్తామో అలా చేసేసుకోవడమే. చిన్న చిన్న చపాతీలు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ చిన్న చిన్న చపాతీలని తయారు చేసుకొని మనం కజ్జికాయలు చేసే బల్ల ఈ టైప్లో ఉంటుంది, చెక్కది. ఇటువంటిది ఒకటి తీసుకుంటే దీంతో చేసుకోవచ్చు. దాని నిండా కూడా మనం ఆయిల్ అప్లై చేయవలసిన అవసరం లేదు, కానీ పిండి అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. దాని మీద ఇలా చపాతీని వేసేసుకొని కొద్దిగా స్టఫింగ్ మనం తయారు చేసుకున్న స్వీట్ ఇందులో పెట్టుకోవాలి. కొబ్బరి స్వీట్ ఇందులో పెట్టుకొని వాటర్ అప్లై చేయాలన్నమాట. అంచులకి వాటర్ని కొంచెం అప్లై చేసి అలా ప్రెస్ చేసి గట్టిగా సైడ్లో ఉన్నది తీసేయచ్చు. ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కజ్జికాయ షేప్ వచ్చేసింది అనమాట. జాగ్రత్తగా తీసుకోవాలి. అటు ఇటు మనకి కొంచెం ఎడ్జెస్ ఎక్కువైంది అనిపిస్తే చాక్తో కట్ చేసి తీసేయచ్చు. ఇట్లాగే ప్రతిదీ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర కొన్ని మోల్డ్స్ ఉన్నాయి కజ్జికాయలు చేసేవి, నేను అవన్నీ చూపిస్తాను. ముందుగా అయితే నేను చెక్కది చూపిస్తున్నాను. చెక్కదైతే ఇలా ఈజీగా అయిపోతుంది, కానీ కొంచెం స్టఫింగ్ ఎక్కువగా పట్టేస్తుంది అనమాట. ఇందులోని పెద్దగా వచ్చేస్తాయి, సైజ్ అయితే పెద్దగా వస్తాయి. మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్కి లేదా ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఎవరికైనా పంచి పెట్టడానికి చేసుకునేటప్పుడు ఈ మోల్డ్తో చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా తినడానికి ఇంట్లో పిల్లలకి స్నాక్ లాగా అలా చేసినప్పుడు మాత్రం చిన్న మోల్డ్ వేరేగా ఉంటాయి. చిన్న మోల్డ్స్ ఏమైనా తీసుకొని అవి చేసుకుంటే బాగుంటుంది. చిన్న మోల్డ్ చేసుకునేటప్పుడు మనం చపాతీ పిండి తగ్గించుకోవాలన్నమాట. పిండి కొంచెం తక్కువ తీసుకొని చిన్న చిన్న చపాతీల్లా చేసుకొని చిన్నగా దాన్ని మళ్ళీ వాటర్ అప్లై చేసుకుంటూ స్వీట్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తాం. ఎక్స్ట్రా ఉన్నదంతా మనం చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేయచ్చు. ఈ టైపు కూడా కొన్ని దొరుకుతాయి మనకి, ప్లాస్టిక్లో దొరుకుతాయి.
స్టీల్ దొరుకుతుంది. ఇంకా షేప్ ఏదైనా వేసుకోవచ్చు. సమోసా టైప్ కూడా మనకు దొరుకుతుందనమాట. వాటితో కూడా చేసుకోవచ్చు. ఏదైనా ప్రాసెస్ ఒకటే. చపాతీలా చేసుకోవడం, లోపల స్వీట్ పెట్టేసి, వాటర్ పెట్టేసి, ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయడం. అలా చిట్టుగా వస్తే ఇలాంటివి చేస్తే పిల్లలు బాగా లైక్ చేస్తారనమాట. పిల్లలకి చిన్న చిన్నవి అయితే బాగుంటాయి. నేను మా పిల్లల కోసం ఇలాగా, పెద్దవాళ్ళ కోసం పెద్దగాను 2 రకాలుగా కూడా చేశాను. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి. కొబ్బరి పిల్లలకి పెట్టడం వల్ల కొంచెం హెల్తీయే. చాలామంది దగ్గు వస్తుందని అనుకుంటారు కానీ కొబ్బరి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. హెల్తీ ఫుడ్ కొబ్బరి. కొబ్బరి పాలు, కొబ్బరితో చేసిన స్వీట్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న మౌల్డ్స్లో కూడా మనం స్వీట్ చేసుకొని పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కొబ్బరి వల్ల మనకి హెయిర్ గ్రోత్ అది బాగుంటుందన్నమాట. కొబ్బరి ఎక్కువగా తినే వాళ్ళకి చూడండి, కేరళ వాళ్ళకి హెయిర్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొబ్బరి ఆయిల్ తోటి కుకింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా హెల్తీ హెయిర్ ఉంటుంది. అంత స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి ఏమీ ఎక్కువగా ఉండవు. నేను ఇలా మొత్తం అన్నీ కూడా తయారు చేసేసుకొని పెట్టుకొని తర్వాత నెమ్మదిగా ముందు ఫ్రై చేసేసుకున్నాను. ఒకేసారి మనం ఎంత పిండి ఉంటే అంత పిండి ఒకేసారి కజ్జికాయలు చేసేసుకోకుండా ఒక హాఫ్ వరకు తయారు చేసుకొని వాటిని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ చపాతీలు చేసుకొని మళ్ళీ చేసుకోవడం అది బెటర్ ఆప్షన్ అనమాట. ఈ డ్రై అయిపోకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు చేసినవి ఒక 3 రౌండ్స్ 4 రౌండ్స్కి అయ్యే వరకు మనం తయారు చేసుకొని ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. త్వరగానే ఫ్రై అయిపోతాయి. అవి బాగా నానబెట్టిన పిండి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోద్ది. మరి హై ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇటు అటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను పిండి బాగా మసాజ్ చేయటం వల్ల బాగా గుల్లగా వచ్చాయన్నమాట. మనకి బాగా పైన బబుల్స్ లాగా వస్తే గుల్లొచ్చినట్టు. ఇలా మొత్తం అన్నీ నేను గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను. కజ్జికాయలు చాలా ఈజీగా చేసుకునే స్వీటు. దీనికి ఒక్కలే సింగిల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇద్దరు మనుషులు ఏం అవసరం లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.